హ్యాపీ బర్త్డే. ఎట్లుంది? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో కాదు మా డాడీకి ఇయ్యలేము, మమ్మీకి ఇయ్యలే, ఫస్ట్ టైం బెస్ట్ ఫ్రెండ్ కి ఇస్తున్నా. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఐ లవ్ యూ. వెల్కమ్ టు మై హార్ట్. ఏం కావాలి? నాకైతే నువ్వు కావాలన్నా, నాకైతే నువ్వు కావాలన్నా. సెలబ్రేషన్స్ అని తెలుసు కానీ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని అనుకోలేదు. అసలు నేను ఎవరికి అట్లాంటి సర్ప్రైజ్ నీకు ఇస్తున్నా. ఈడికి గుండె వెళ్ళిపోతుంది చాలు, ఈడికి గుండె వెళ్ళిపోతుంది చాలు. పండుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, ఎవరు రారు. ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇంకేమైనా చేసుకోవచ్చా బ్రో? ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇంకేమైనా చేసుకోవచ్చా బ్రో? అంటే ఎస్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అచ్చు. ఇండియాలో వీడియో చేసి ఏంటి తెలుసా భయ్యా, నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఉన్నది. ఇప్పుడు మనం ప్రీవియస్ ప్రాంక్ చేసినాం కదా నా బెస్ట్ ఫ్రెండ్ కి, లవ్ ప్రపోజల్ ప్రాంక్. తనది ఇలా బర్త్డే ఉన్నది. బర్త్డే సర్ప్రైజ్ గా మేము ప్లాన్ చేసాం. ఇట్లా హోమ్ థియేటర్ లా డెకరేషన్ చేసి మనకి ఇక్కడ ఉన్నది ఈసీఎల్ లా ఇక్కడికి వచ్చినాం. మీకు కూడా కావాలంటే వాళ్ళ డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని పెడతాయి. మనం వచ్చింది బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి నా బంగారం బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం. అండ్ ఇంకా దానికి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉన్నది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అవుతుంది నా జీవితంలో కాదు మా డాడీకి ఇయ్యలేము, మమ్మీకి ఇయ్యలే, ఫస్ట్ టైం బెస్ట్ ఫ్రెండ్ కి ఇస్తున్నా. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఆ సర్ప్రైజ్ మీరు కూడా చూడండి. పోమా ఇప్పుడు నేను వెళ్ళి దాని కిందకి బ్లైండ్ ఫోల్ కట్టేసి కిందకి వెళ్ళి తీసుకొని వస్తుంది. కింద వెయిట్ చేస్తుంది. వాళ్ళ చెల్లె వాళ్ళిద్దరు వచ్చినారు పోవం పండుగ కాడికి. ఇంకా కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్దీ పంపాలి. పాపం నా బంగారం కింద అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. 2 సార్లు ఇంట్లో కొట్టుకున్నాం. ఉంటది కదా కొంచెం. ఇంకొకటి ఏంటంటే నాకు తన పైన చిన్న క్రష్ కూడా ఉంది ఏమో, చిన్న క్రష్ కూడా ఉంది ఏమో. అద్దెలే ఇవన్నీ చెప్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వాయి నన్ను తిడతారు. మరి ఎందుకురా నీకు? సరే దాని దగ్గరకు పోయి కనబడతాను నేను. ఓకే, అక్కడ చూడండి అవ్వ మా పాపం దీన్ని ఇక్కడ నిలబెట్టినా నేను. బంగారం కాదు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇట్లా పట్టుకోవాలా లేకపోతే ఇంక ఇట్లా పట్టుకోవాలా? వేరే నువ్వు లోపలికి వెళ్ళి ఫస్ట్. నీకు ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చిలా ఇట్లా? నువ్వు ఇస్తున్నావుగా ఇంకేం, నువ్వు ఇస్తున్నావుగా ఇంకేం. నువ్వు ఇస్తున్నావు కదరా. అంతే అంటావా? ఎటు వాళ్ళు అట్లీస్ట్ చెప్పు. చెప్తా ఏం లేదు. ఇగో మనం వచ్చేసాం ఇక్కడికి. వచ్చేసినామా? కింద నీకు ఏం తగులుతున్నాయి? బుగ్గలు అనుకుంటా. బుగ్గలు అవి మెల్లిగా బుగ్గలంతా కింద పడేవు. ఓకే డన్ డన్. నిల్చో నిల్చో, అక్కడ నిల్చో. ఇది ఎట్లా ఫీల్ అవుతుంది నాకు తెలియదు, నాకు భయమే పడుతుంది. హ్యాపీ బర్త్డే. ఓపెన్ చేయాలా? చెయ్యు. ఇది పెట్టాలా? ఇది పెట్టి ఓపెన్ చేయాలా? ఇది నేనే వేయాలా? ఏమిస్తున్నావు, ఏమిస్తున్నావు? నీకు పెళ్లి చేస్తున్నా. సెట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే క్యూన్. థ్యాంక్ యూ రా. రాణి, నా బంగారు రాణి, ముందరికి రా. ఏం కాదు, ఏం లేదు అక్కడ. అటు సైడ్ ఫేస్ చేయి. ఓకే, నేను ఓపెన్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఇది కూడా పెట్టేసిన పైంది. హ్యాపీ బర్త్డే. వెనక డెకరేషన్ చూడు ఎట్లుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఉందా? సూపర్. అండ్ ఇంకో చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది నీకు దీంతో పాటు. అండ్ చెల్లె ఇంకా పండు ఇక్కడ కేక్ కట్ చేసాక ఇంకొక బ్యూటిఫుల్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది నీకు. ఎట్లా ఫీల్ అవుతున్నావు మన సబ్స్క్రైబర్స్ చెప్పు కదా జరా. నో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సెలబ్రేషన్స్ అని తెలుసు కానీ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని అనుకోలేదు. అసలు హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ. నాకైతే నేనే కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతున్నా దీని బర్త్డే అని చెప్పి. అసలు ఎందుకట్లా అవుతావు నాకు కూడా అర్థమైతలేదు.
కానీ ఈరోజు ఫుల్ హ్యాపీ. ఇంకా ఈరోజు మాకు ఏం తినిపిస్తున్నావు ఇంకా? ఏం కావాలి? నాకైతే నువ్వు కావాలా, నాకైతే నువ్వు కావాలా. నాకు తినేది సార్ మేము పోతాను సార్ మేము ఉండండి రా ఉండండి. అది ఇంకా ప్రైవసీ దొరుకుతుంది. కేక్ కట్ చేద్దామా? నేనెందుకే? పట్టుకోరా. హ్యాపీ బర్త్డే సింధు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. పాట పాడండి. పాడు గజాల. మెల్లిగా మా బంగారంకి షుగర్ ఎక్కువ తినదు. మా బంగారం డైట్ మా బంగారం డైట్ లో ఉంది కాబట్టి చిన్న ఇదేంది బాదాం. ఓకే బాదాం పెడుతున్నాను. ఇస్తారా? అది పెడుతుంది అనుకున్నాను. కొరికి కొంచెం పెడుతుంది అనుకున్నాను. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా. బర్త్డే దీన్ని సరే నేను ఇంకొక సర్ప్రైజ్ అని చెప్పినా కదా. అసలు నేను ఎవరికి అట్లాంటి సర్ప్రైజ్ నీకు ఇస్తున్నా. ఎక్కడ ఇద్దామా? ఇంకంటే ఎక్కువనా? నా లైఫ్ లో ఎవరు కూడా అంత పెద్ద సర్ప్రైజ్ నేను ప్లాన్ చేయలేదు. కళ్ళు మూసుకోవే. కళ్ళు మూసుకో. ఓకే. షాక్లు ఇవ్వకండి రా, భయం వేస్తుంది నాకు. ఓపెన్. ఐ లవ్ యూ. ఉగ్గనా కాదు, మళ్ళీ ఒకసారి లాస్ట్ అయిపోయినా ఒకసారి పక్క. ఓకే బ్రో, ఇది నాకు లక్ష్మి కాబట్టి నేను దీనికి ఇది చేపించినాను. లక్ష్మి ఫోటో ఇస్తున్నా. లక్ష్మి ఫోటో కాదు, ఇది చేయకుంటే అదృష్టం అన్నట్టు. ఓపెన్ యువర్ ఐస్. హ్యాపీ బర్త్డే సింధు. సీరియస్లీ లే, గోల్డ్ రింగ్ నేను పెట్టాలా, నువ్వు పెట్టుకుంటావా? ఎట్లుంది? నాకంటే బాగుంది. ఈ చెయ్యి. సారీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ రా. నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలే బ్రో, ఎందుకో ఇవ్వాలనిపించింది ఇచ్చిన. ఇంకేం చెప్పవా నాకు? ఇంతేనా? థ్యాంక్ యూ చెప్పినా కదా. అంటే అది అండ్ ఇంకేం ప్లాన్ చేద్దాం మీరు చెప్పి. నీ ఇష్టం. 1 లక్ష రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నా 7 గంటలు పబ్బు పక్క. నీ బర్త్డే అంటే గిట్లా చిల్ కాకపోతే ఇంకెట్లా చిల్ అవుతామే. గైస్ ఇంకా మేము ఏమేమి ప్లాన్ ఉన్నాయి అంతా కూడా చూపిస్తాను మీకు. అయితే మనము పాపప్ తీసుకురాలేదు అసలు. ఈడికి గుండె వెళ్ళిపోతుంది చాలు. పాపప్ తీసుకొద్దామంటే వీళ్ళు ఇక్కడ అలవ్ లేదన్నారు కదా. క్లమ్జీ అయిపోతా అని చెప్పి పాపప్స్ అలవ్ లేదని చెప్పినారు. అందుకనే పాపప్ తీసుకురాలేదు. నేను అడిగినా కూడా వీళ్ళను ప్రైవేట్ గా బుక్ చేసుకుని ఏమన్నా చేసుకోవచ్చు. ఎవరు రారు. ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇంకేమైనా చేసుకోవచ్చా బ్రో? అంటే చేసుకోవచ్చు బ్రో. చిల్ అవ్వచ్చు, కూల్.